హాయ్ హలో అండి. రోజు పప్పు మాత్రమే తినే పిల్లల కోసం, కూరగాయలు అస్సలు తినని పిల్లల కోసం ఈ రెసిపీ. అప్పుడప్పుడు ఇలా కూరగాయలు వేసి కూడా చేసామంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వాళ్ళకి తెలియకుండానే కూరగాయలు కూడా తినేస్తూ ఉంటారు. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ సొరకాయతో పప్పు. అందుకోసం ముందుగా కందిపప్పు కడిగి తీసుకుని, అలాగే కావలసినంత సొరకాయ, ఉల్లిగడ్డ, టమాటో, చింతపండు, కారం, అలాగే పసుపు, వీటితో పాటు 4 లేదా 5 వెల్లుల్లి, వీటన్నిటితో పాటు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసామంటే కుక్కర్లోంచి విజిల్ వచ్చినప్పుడు పసుపు పైకి రాకుండా ఉంటుంది. తగినన్ని వాటర్ వేసుకుని ఇలా విజిల్స్ 6 లేదా 7 విజిల్స్ రానిచ్చుకుంటే మనకి పప్పు ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఉప్పేసి చక్కగా ఇలా రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకున్న తర్వాత ఇక ఈ పప్పుని తాలింపు పెట్టేసుకోవటమే. తాలింపు కోసం ముందుగా ఆయిల్ తీసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఉల్లిగడ్డ, వెల్లుల్లిని కూడా వేసి అన్నిటినీ చక్కగా దోరగా వేయించుకోవాలి. అన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసామంటే మన టేస్టీ సొరకాయ పప్పు రెడీ అయిపోయినట్లే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.